ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన మంచోడే, మా వాళ్ళే, కాపులే కాపులే. అది ఆయన తిట్టడానికి కూడా మీ వర్గం వాళ్ళే ముందు పెడతారు. అంబటి రాంబాబు సంగతి తెలిసిందే ఆ పేరు నాని అందరు తెలిసిందే. వాళ్ళే పెడతారు, మా వాళ్ళే పెడతారు, తిట్టిస్తారు. అది ఎందుకంటే వీళ్ళిద్దరు మంచిగా చేస్తున్నారుగా, కుంపటే వాళ్ళు చెడగొట్టాలి. మీ వర్గం వాళ్ళ పేర్లు ఎత్తన కానీ బలంగా ఎప్పటి నుంచో కోరుకుంటారు ముఖ్యమంత్రి ఉండాలని ఆ వర్గానికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం అంతవరకు లేదండి. ఆయన వాళ్ళ అబ్బాయి ఉన్నాడుగా లోకేష్, సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఏం గెలవడండి. 24% ఉంది మీకు ఓటింగ్. మీ వర్గం ఏమండే 24 కదా గెలవడం, 100% షూరు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మిగతా 2-3 కులాలను గట్టిగా కలుపుకుంటే లేదండి సీఎం అయ్యే అవకాశం ఏ మేరకు ఉంటుంది? లేదండి. ఆయన సీఎం అవకాశం చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పట్టుకుపోతుంది. మన పవన్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకు అవకాశం వస్తే చేయొచ్చు. దాని బాగానే ఉంది. ఆయన అంతా మొత్తం అటవీ శాఖ కానీ ఏ శాఖ, గ్రామ పంచాయతీ అన్ని మొత్తం అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే, అది తిట్టే వాళ్ళకి చెప్పేదే ఉంది. ఇంకా నేను వాళ్ళకి తెలియదే ఉందండి. తిట్టే వాళ్ళకి తిట్టుడు పవన్ చేయలేదని. అది గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం పర్వాలేదు, బాగానే ఉంది. అతను కూడా మీటింగ్లు వస్తున్నాడు, చూస్తున్నాడు. అతను కూడా పనులు చేయిస్తున్నాడు కూడా, చాలా మెరుగాయి. ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఈ 2 ఏళ్లలో ఆయన శాఖల పనితీరు కావచ్చు, ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్? బాగుంది. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, జనాలను ఎక్కడ పట్టించుకోలేకుండా అన్నారు కొంతమంది. లేదు, సినిమాలు ఉన్నా సినిమాలు వీళ్ళు తగ్గింది కాస్త వేస్తే ఉంటూ బాడదుగా, ఏం చేస్తాడు? ఆయన వస్తున్నారు, ఇచ్చినా సరే ఇబ్బంది లేదు. అదే సినిమాలు కూడా ముందు కూడా తగ్గిపోతాం కూడా, నేనే ఒంట్లో బాగాలి కదా. అది అసలు పవన్ కళ్యాణ్లో మీకు నచ్చిన విషయాలు అంటే బాబు ఏం చెప్తారు? మామూలుగా అతనిలో మీరు గమనించి నచ్చే విషయాలు అంటే, ఇవి ఉపయోగపడితే ప్రజలకు కావచ్చు, ఆయన అభిమానించే అభిమానులకి మీ అభిప్రాయంలో ఏంటి అంటే? నేను ఏదైనా సరే బాగానే బాగుంది. దాంతో అంటే చెప్పిన వరకు కూడా చేయిస్తున్నాడు కూడా. సింగిల్గా పోటీ చేస్తే సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో? అది అప్పుడే అవ్వచ్చు. విజయ్ ఎలాగ తమిళనాడులో ముఖ్యమంత్రి అయ్యారో ఇక్కడ పవన్ గారు సీఎం అవుతారా సింగిల్గా? అది ఆయన రాడండి, ముఖ్యమంత్రి చేయడు. చంద్రబాబు ఉన్నంత కాలం ఆయన ముఖ్యమంత్రిగా పోటీ రాడు. అది ధర్మం కాదు. తర్వాత ఒకవేళ చంద్రబాబు గారు తర్వాత లోకేష్ గారు, పవన్ గారికి అయితే లేదా? రాడు. ఒక మాటలో చివరికి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్? చెప్పండి సార్, మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఒక మాట అలాగే ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి గారిని పదవి వస్తున్నారు తప్ప ఆయనకి ఏమండి, అందరూ నలుగురు బాగున్నారు, చదువుపోతున్నాడు. తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఎవరు తిట్టండి, తిట్టే పనులు ఆయన చేయడుగా. ఆయన తిడతా ఉంటారు, ఇప్పుడు మనం జరిగిన వాటికి విమర్శిస్తానే ఉంటారు, తిడతానే. అవన్నీ చిన్న వస్తుంటాయి అని ఆయన మామూలు పర్టికులర్ విశేషం కాదు. మొత్తంగా ఏం చెప్తారంటే ఆయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఒక మాటలు చాలా బాగుంది. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద మనం అభిప్రాయం, ఆయన అయితే వ్యక్తిగతంగా చాలా మంచోడే, ఆ పేదలంటే ఇష్టపడేవాడే కాబట్టి కూటమి ప్రభుత్వంలో నిలబడి డిప్యూటీ సీఎంగా అయ్యి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మంచి అభివృద్ధి చేస్తారు. సో గెలిచిన తర్వాత మనం మాట్లాడుకుంటే ఈ 2 ఏళ్లలో ఆయన వరకు ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఇక ఆయన వరకు అంటే ఆయన కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన ద్వారానే మనకైతే పనులు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి, సీనియర్ నేత. అవును, సీనియర్ నేత. మనం కొత్తగా చెప్పేదే లేదు. ఈయన మొదటిసారి మంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి కొంత. ఆయన 5 శాఖల మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తున్నారా? చేస్తాడు, కొన్నిటికి ఒకటే కాబట్టి దా లీడర్ కాబట్టి మొత్తం కవర్ చేసుకోవాలి కదా. సినిమాలు చేసుకున్న తిరుగుతున్నారు, జనాలను పట్టించుకోకుండా అనే ఒక టాక్ అయితే ఉంది బయట. అంతకుముందు చాలా వరకు సినిమాలు తీసేది, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కాబట్టి చాలా వరకు ఫిలిమ్స్ తక్కువ చేసి అభివృద్ధి మీద కొద్దిగా చేయము. మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలు చేయాలనుకుంటున్నారా, 2 చేయాలనుకుంటున్నారా? 100% రాజకీయాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు? కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి డెవలప్ కావాలి, ఇంకా డెవలప్ కావాలి. సింగిల్ గా వెళ్తే వచ్చే ఎన్నికల పవన్ కళ్యాణ్ గారు చెప్పలేమండి, అది ప్రజల నాడి, మనం చెప్పలేము. అది మనకి చెప్పలేము. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి చివరికంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ ఏం లేదు, ఆయన ఫిలింలు బంద్ చేసి ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ఇప్పుడు పిడిసీఎం అయిండు కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా మంచి వర్క్ చేసి మంచి చేసుకుంటే బాగుంటుంది.
తెలియదు. ఆయన మొన్నదాకా సినిమాలో ఉండి వచ్చిన బాబు గారు అంటే లోగడ ఆయన 4వ పరిపాలన చేశాడు. సరే తెలుసు కదా. ఈయన ఇప్పుడు వచ్చారు కాబట్టి ఈయన పనితీరు ఎలా అనిపిస్తుంది 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు? పర్వాలేదు, ఆయన కూడా ఆయన తాగి తగ్గట్టు ఆయన చేస్తూనే ఉన్నాడు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు కొంతమంది, ఏంటి దాని మీద మీ అభిప్రాయం? గెలిచిన తర్వాత అది తప్పు అన్నమాట. సినిమాలు తీయకుండా అట్లా తీయకపోతే మరి ఈ పెట్టే ఖర్చులన్నీ ఎటు నుంచి వస్తాయి? ఆయన కుటుంబం ఆయన కూడా ఖర్చులు ఉంటాయిగా. ఓకే, మరి దాన్ని మనం ఏమంటాం? ఏంటి మరి తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, చూసే ఉంటారు మీరు కూడా. అసలు మనకి తెలియదు ఆయన, మనకి తెలియదు. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారా ఏపీలో? ఏం చెబుతాం మనం? ఎన్టీ రామారావు గారు అయినప్పుడు మీరు మంచి వయసులో ఉంటారు, నేను పుట్టలేదు అయినప్పుడు. అలాగా ఎన్టీ రామారావు లాగా మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఏపీలో? ఎన్టీ రామారావు రాజకీయం కానీ మరి రాజశేఖర రెడ్డి గారి రాజకీయం కానీ అవి కలవక. అసలు ఆ రాజకీయాలు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ పరిపాలన వేరు. ఇవన్నీ ఏంటంటే సీట్లు వీళ్ళు ఆ కుర్చీ కోసం కలబడే వాళ్ళే కానీ వీళ్ళ బాబు గారు కూడా కుర్చీ కోసం కలబడే ఇలా కలిసిపోయారు ఆయన కూడా. అంతే. సరే, ఫైనల్గా ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే, ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అభిమానులను బలంగా కోరుకుంటున్నారు, ఆ వర్గం కూడా కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని. ఏంటి ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు? మనం ఎట్లా చూద్దాం దానికి? ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణలో ఈయన ఎట్లా అవుతాడు? ఏపీలో సరే, ఏపీలో ఉండబట్టికి వచ్చినాయిగా 25 సీట్లు 30 సీట్లు ఎన్ని సీట్లు వచ్చింది చూద్దాం. చూద్దాం.